ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో మీ అమ్మ దొంగతనము మానదు, నీకీ కష్టాలు తీరవు. తల్లంటే బిడ్డల్ని కడుపులో దాచుకోవాలి. మీ అమ్మ ఉంది, తన కడుపు నింపుకోవడానికి మీ బతుకుల మీద కొడుతుంది. ఓహో, డైలాగులు ఎక్కువయ్యే కొద్దీ నీకివ్వాల్సిన డబ్బులు కట్ అవుతాయి, గుర్తుపెట్టుకో. చిచి, నాన్న ఈ అన్నం నాకొద్దు. ఇలా పరాయి వాళ్ళ సొమ్ముతో ఎన్నాళ్ళు కడుపు నింపుకుందాం? నలుగురిలో మన కూతురు పరువుని ఇంకా ఎన్నాళ్ళు నవ్వులు పాలు చేస్తావు? ఇది మన కుటుంబంలో కాకుండా ఇంకెక్కడ పుట్టినా చాలా సంతోషంగా ఉండేది. దురదృష్టం కొద్దీ మనింటి కూతురుగా వచ్చింది. అష్టైశ్వర్యాల్లో పెరగాల్సిన బిడ్డ అష్ట కష్టాలు పడుతుంది. దీనంతటికి కారణం అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. చిచి, ఏంటి నాన్న మీరనేది? దురదృష్టం కొద్దీ ఈ ఇంటికి కూతురుగా వచ్చానా? నా బిడ్డ బతకాలే, మీ కూతురిగా బతకాలే. ఆవేశంలో నోరు జారేశాను. అంటే పొరపాటున నా ఇంట్లో కూతురుగా పుట్టావు అనబోయి వచ్చావు అన్నానమ్మా, అంతే. మరి దీనంతటికి కారణం అక్కడ వాడు, ఇక్కడ నువ్వు అని అమ్మని అన్నారు కదా. అక్కడ వాడు అంటే ఎవరు నాన్న? వెంకటేశా, బతుకున్నారేట్రా? పిల్ల ఏడుపు కూడా వినపట్లేదు. ముగ్గురు ప్రాణాలు పోయే ఉంటాయి. వాడంటే ఎవరో కాదమ్మా, నీ కన్న తండ్రి అని ఎలా చెప్పనమ్మా? వాడు అంటే పైవాడమ్మా, దేవుడు. వాడి వల్లే కదా నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు. సరే సరే, మీకు అంతగా చికెన్ తింటాం ఇష్టం లేకపోతే పప్పు పెరుగు ఉన్నాయి, అవైనా వేసుకొని తినండి. రాన్న భోంచేద్దాం. వద్దులే అమ్మా, నా ఆకలి చచ్చిపోయింది. నువ్వు వెళ్ళి తిను ప్లీజ్ నాన్న, నా కోసం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.